అందరికీ నమస్తే అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఏదైతే తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కేశినేని చిన్ని వర్సెస్ కొలుకుపూడి శ్రీనివాసరావు గారి పంచాయతీ అనేది రేపు మాపు తెగేలా కనపడుతోంది. ఎందుకంటే నిన్నే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ ముందు వీళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కువగా చిన్ని గారి కంటే కొలుకుపూడి శ్రీనివాసరావు గారి ఎక్కువగా తప్పులు కనబడతా ఉన్నాయని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి మీడియా ఛానల్స్లో కూడా కొన్ని లీకులు ఇవ్వడం జరిగింది. అయితే మరి చిన్ని గారిది ఏమీ తప్పు లేదా అంటే ఆయన కూడా కొన్ని తప్పులు ఉన్నా సరే ఆయన ఎంపీ కాబట్టి పైగా ఏంటంటే ఆయన ఆ నియోజకవర్గంలోకి రావడానికి ఆయనకు హక్కు ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఎంపీతో పాటు ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇద్దరు కలిపి చేయాలి. కానీ ఇక్కడ చిన్ని గారు చేసినటువంటి తప్పు ఏంటంటే పల్లా శ్రీనివాసరావు గారి అనుమతితో కొలుకుపూడి శ్రీనివాసరావు గారు తిరువూరు నియోజకవర్గంలోకి వచ్చి ఆయన సొంతంగా కార్యక్రమాలు చేసేసి అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోతూ ఉండేవాడు. సో అప్పటి నుంచి కూడా ఏంటంటే ఈ కొలుకుపూడి శ్రీనివాసరావు గారికి కొంచెం ఆయన ఈ విధంగా వచ్చి ఇక్కడ ఈ విధంగా వాళ్ళ మనుషులను రెచ్చగొట్టి ఈ విధమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాడని చెప్పేసి అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య కొంచెం గ్యాప్ రావడం ఇదంతా కూడా జరిగింది. అయితే ఏంటంటే కొలుకుపూడి శ్రీనివాసరావు గారు చేసినటువంటి ఆరోపణలు ఏంటంటే నేను 5 కోట్లు ఆయనకి ఇచ్చానని చెప్పేసి ఏబిఎన్ న్యూస్ ఛానల్లో కూర్చొని ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. సో దీని మీద క్రమశిక్షణ కమిటీ అనే నివేదిక ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. ఇద్దరి మీద కూడా ఏ విధంగా తప్పులు ఉన్నాయి ఏంటని చెప్పేసి అన్నీ కూడా లెక్కలు కట్టి ఫైల్ రెడీ చేయడం జరిగింది. సో రేపో మాపో చంద్రబాబు నాయుడు గారి అంటే ముఖ్యమంత్రి టేబుల్ మీదకి వీళ్ళిద్దరి ఫైల్స్ అనేవి వెళ్తాయి. సో వీళ్ళిద్దరి ఫైల్స్కి సంబంధించి అయితే చిన్ని గారి వైపు అయితే ఆయనకి ఏమీ పర్లేదు, కానీ కొలుకుపూడి శ్రీనివాసరావు గారే ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ఆయన ఎంపీ కాబట్టి ఆయన గంజాయి అమ్మించినా లేకపోతే లిక్కర్ అమ్మించినా లేకపోతే ఏది అందాజు చేసినా సరే కొలుకుపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడకూడదు అనేది వీళ్ళ వర్షన్గా కనబడుతోంది. సో కొలుకుపూడి శ్రీనివాసరావు గారి గురించి రీసెంట్గా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఆయన్ని ఎమ్మెల్యేగా తప్పిస్తారని కొంతమంది, అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని కొంతమంది ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే పార్టీకి దెబ్బని చెప్పేసి కొంతమంది. సో కొంతమంది అదే ఎమ్మెల్యేని కంటిన్యూ చేస్తూ ఆయన్ని పవర్స్ నుంచి కత్తిరించి వేరే నియోజకవర్గ అదే కొత్త ఇన్ఛార్జిని వేస్తారని చెప్పేసి కొంతమంది ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఎట్టకేలకు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేయరు. ఎందుకంటే ఆయన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. సో ఆయన ఎప్పుడైతే ఆయన మీద సస్పెన్షన్ ఏర్పడుతుందో ఖచ్చితంగా అప్పటి నుంచి కూడా ఆయన మీడియా ముందుకు కానివ్వండి, ఆయన నోటికి అనేది అదుపు ఉండదు. ఏ విధంగా ఆయన మాట్లాడతారో అందరికీ తెలుసు. టీవీ డిబేట్లలో ఆయన మాట్లాడినటువంటి తీరు ఇవన్నీ కూడా మన అందరికీ కూడా తెలుసు. సో ఆయన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల పాటు ఆయన ఎమ్మెల్యేగా కంటిన్యూ చేస్తూ ఉండే రెండోసారి ఎలక్షన్లో ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఆయన్ని పక్కన పెడతారు. సో దాని ద్వారా ఏంటంటే ఈయనకు ఉన్నటువంటి ఎమ్మెల్యే పవర్స్ని కట్ చేసి ఆ నియోజకవర్గంలో కొంతమంది నాయకులకు బాధ్యతలు అప్పచెప్పి అలాగే పార్టీ బలోపేతం కోసం ఇన్ఛార్జిని కూడా నియమించే అవకాశాలు ఎక్కువ శాతంగా ఈ తిరువూరు నియోజకవర్గం